డిమాండ్. వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు. ఆ తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండ, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత, సువాసన, అందులో వేసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరూ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫిషియోస్ కనపడడంతో ఎక్సెఫిషియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రాలేకపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను. ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ 18లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని. రెండోది 4 లక్షల లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలని ఉంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్నులు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక 8 టన్నులు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ 3 years పీరియడ్ నేను ఇంతకుముందు చెప్పింది 12 టన్నులు ఉంటే దాన్ని 8 టన్నులు చేశారు, 3 years ఉంటే దాన్ని 1 year చేశారు. ఇంకొక పక్క 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి. అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 200 కోట్లు ఉంటుంది. అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళ ఇష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కడాన పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి, అనుభవం లేని వాళ్ళకి, లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి, ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు. దీని ప్రభావం మొన్న జరిగినటువంటి
నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి. అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు. ఈ